ఎంత సునాయాసంగా అయితే వచ్చేస్తున్నాయో. వావ్, పంచదార చిలుకలు. నమస్తే అండి. మన చిన్ననాటి జ్ఞాపకాలైనటువంటి పంచదార చిలుకలను అయితే చేసుకుందామండి. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ఏదైనా శుభకార్యాలు వాటిలో అయితే వీటిని ఎక్కువగా చేయించి పెడుతూ ఉంటారండి. పంచదార చిలుకలు చేసేందుకైతే ఇటువంటి అచ్చులైతే కావాలండి. వీటినైతే నేను తయారు చేయించుకున్నానండి. ఈ చెక్కల్ని కాసేపు నీళ్ళల్లో వేసి తడుపుకుందాం. ఇలా తడుపుకున్నటువంటి చెక్కల్ని ఇలా రెండు వైపుల్ని కట్టేసుకుందామండి. ఇప్పుడు పాకం చేసుకునేందుకు మందపాటి తపాలనైతే తీసుకుందామండి. 1 కప్పు పంచదారకైతే 1/2 కప్పు నీళ్ళు అయితే పడతాయండి. ఇలా చూడండి. ఇంకా దీన్ని పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం పాలనైతే ఇలా వేసుకుందామండి. ఇవి తెలుపు రంగులో ఉండే చిలుకలు కదండి, అందుకే పాలనైతే వేసుకున్నాం. చిలుకల్ని పెద్దవాళ్ళ కంటే చిన్నపిల్లలు అయితే గనక చెప్పలేనంత ఇష్టంగా అయితే తింటారండి. ఇది కాస్త ఉండపాకంగా రావాలి. చూసారు కదా, పాకం అయితే వచ్చేసిందండి. ఇలా చూడండి. ఇంకా దీన్ని దించుకొని కలిగి తిప్పుకోవాలండి. ఈ విధంగా ఇంకా అచ్చుల్లో వేసుకోవటమేనుకోండి. ఇవి చల్లారేక ఎంచక్కా తీసుకోవటమేను. ఇలా వీటిని ఇప్పేసి చూద్దాం. దీన్ని చూద్దామండి. ఇలా ఉన్నాయి కదండి, ఇట్టే సులువుగా అయితే ఈ పంచదార చిలుకల్ని చేసుకోగలమండి. ఇలా చూడండి, రంగురంగుల చిలుకలు. మనం కొంచెం పాలనైతే వేసుకోవటం వలన ఎంత చక్కగా తెల్లగా వచ్చాయో చూసారు కదండి. మన చిన్ననాటి జ్ఞాపకాలైనటువంటి ఈ పంచదార చిలుకలు కదా అండి, రంగురంగుల చిలుకలు.